సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ని ఇప్పటిదాకా మనం చూడలేము కెరియర్ లా. ఫస్ట్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. అసలు ఎన్టీఆర్ కెరియర్ లా అసలు ఒక సింహాద్రి ఒక ఆది తర్వాత ఒక నట విషయం చూపించేసిండు, ఇచ్చి పడేసిండు. ఎక్కడ సినిమా బోర్ అనేది లేదు చెప్తున్నా. యాక్టింగ్ చూస్తే చాలా బాగుంది. సినిమా మైండ్ బ్లో అంటే ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడలేదు అంత యాక్షన్ అనేది. సీరియస్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఇచ్చి పడేసిండు. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాం. వెయిటింగ్ ఫర్ యువర్ సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా సస్పెన్స్ ఎక్కడ దగ్గర చెప్పు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి హిట్ అవుతుంది కంపల్సరీ. ఏది ఏ సాంగ్? చుట్టమల్లె సాంగ్. ఆ సాంగ్ ఉంది కాబట్టి కొంచెం గ్లామర్ ఉంది మూవీలో. నెగిటివ్ అంటే అది కొంచెం కాపీ పేస్ట్ సాంగ్ లాగా ఉంది కాబట్టి అందుకే భయ్యా వీడైతే సినిమా మొత్తం పడుకున్నాడు. నేను లేపుతూ కూర్చున్నాను భయ్యా వీడిని. ఎన్టీఆర్ డాన్స్ యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు, మిగతా అంతా పాట కూడా లేపిస్తారు. దావుడి పాట లేదు. నేను ఆ పాట కోసం వచ్చాను సినిమాకి. దావుడి పాట లేదండి, అసలు ఏమీ లేదు సినిమాలో. బేసికలీ చాలా అంటే కొరటాల శివ గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంకా కొంచెం ఆచార్యలో కొన్ని సీన్స్ అయినా బాగుంటాయి. థ్యాంక్ యూ. బట్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఎన్టీఆర్ గారి మీద నడిచిపోయే మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ లాస్ట్ ఫైట్ కానీ అదర్వైజ్ ఇంటర్వెల్ ఫైట్ కానీ అద్భుతం. సినిమాకి ఈ రెండు హైలైట్స్. ఈ మూవీతో కొరటాల గారు కంబ్యాక్ ఇచ్చారు డెఫినెట్గా. చాలా మంచి. నాకు తెలిసి ఆయనకి ఫ్లాప్ అయిన సినిమా ఒక ఆచార్య ఒకటే కదా. సో బిఫోర్ దట్ మినిమం ఆయన మార్క్ ఉంది కదా. డెఫినెట్గా ఈ సినిమా ఏదైతే ఉందో ఇంకొక స్టెప్ కొరటాల గారు. హీరో అయినా మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని సెంటిమెంట్ ఉంది. దేవరా సెంటిమెంట్ని బ్రేక్ చేసిందా లేదా? డెఫినెట్గా బ్రేక్ చేసినట్టే. నాకు తెలిసి ఎన్టీఆర్ గారితోనే స్టూడెంట్ నెంబర్ 1 మొదలెట్టారు ఆయన హిట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏ తీసినా కూడా బ్లాక్ టాక్ వస్తుందని చెప్పేసి వేరే ఏ హీరో తీసినా కూడా బ్లాక్ టాక్ వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ అది ఎన్టీఆర్ గారి ద్వారానే బ్లాక్ టాక్ కాదు, మళ్ళీ హిట్ టాక్ వచ్చింది అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. 2 రోజులు అద్భుతం, చాలా అద్భుతం. ఏమంటారు? అర్థం కాలేదు. డ్యూయల్ రోల్ అన్నా ఫస్ట్ హాఫ్ అంతా దేవరా క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా వర్రా క్యారెక్టర్ ఉంటుంది. సో ఏది ఎక్కువ అని చెప్పలేము కూడా. చాలా అద్భుతం. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. థ్యాంక్ యూ. వన్ మ్యాన్ షో అంతే ఎన్టీఆర్. ఎందుకు బాగలేదు? సినిమా లాగుంది, క్లైమాక్స్ కూడా కొంచెం బాగాలేదు. సెకండ్ హాఫ్ లో చూసుకోవాలి. ఇంకా మనం పార్ట్ 2లో తెలుస్తుంది మనకి. సాంగ్ కూడా ఒకటే పెట్టాడు. మెయిన్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దేవరానే వినిపిస్తుంది. ఇప్పుడు వరా కూడా దేవరాలాగే మనకు కనిపిస్తాడు. ట్విస్ట్ అదే. అది ఓవరాల్ గా ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. 1 మ్యాన్ షో ట్విస్ట్ తెలుసుకోవాలంటే మూవీలో చూసి తెలుసుకోవాలి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్ గా సినిమా ఓకే. ముందు ఇంటర్వెల్ ముందు 10 నిమిషాల ముందు ఒక్క ఫైట్ ఉంటుంది. కేసీపీ కొత్త సింపుల్ పడితే అంతే. వచ్చిందా దేవరా హైలైట్ భయ్యా. కొరటాల శివ గారు మీరు ఆచార్య 2 తీయాలి. సూపర్ సినిమా భయ్యా. ఎన్టీఆర్ పిచ్చెక్కిస్తాడు. ప్రతి సీన్ ప్రతి విజువల్స్ హైలైట్ భయ్యా. కానీ జాహ్నవి కపూర్ ని 15 నిమిషాలే చూపించాడు భయ్యా. 15 నిమిషాలే చూపించాడు. 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు బొమ్చిక్. 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు బొమ్చిక్.
ఏంది భయ్యా కొరటాల శివ గారు నిజంగా ఊపిరి తెప్పించారయ్యా. ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సరైన పదును కొనపని నింపాడు బాక్స్ ఆఫీస్ కొనపని నింపాడు. అన్న హీరోయిన్ మాత్రం ఎట్లా చేసింది ఒకటి చెప్పాను, ఒకసారి ఒకటే చెప్తాను. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ చెప్తాను. దమ్ముంటే ఆపు సినిమా ర్యాంపు గుర్తుపెట్టుకోండి. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు కొరటాల శివ గారు ఆచార్య 2 తీయాలి. సూపర్. థ్యాంక్ యూ. స్మార్ట్ లుక్ చూసినాం దీంట్లో. ఆ కత్తిలోని కష్టంగా నరుకుటాలు అసలు వేరే లేవన్నా. ఎన్టీఆర్ అన్న లుక్, అరే ఎన్టీఆర్ అన్న ఎవరు రానుకున్నా లుక్ మాత్రం స్టోరీ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉందన్న. నాకైతే సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అండ్ జాన్వీ కపూర్ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. అడవిలో ఉంటది ఉడుము, ఏముందిరా జాన్వీ కపూర్ నడుము. ఆ చుట్టమల్లె సాంగ్ నా 2 కళ్ళు సరిపోలేను ఆమె అందానికి. దేవుడు ఇంకో 3 కళ్ళు ఇచ్చే సరిపోదు అన్న. నాకు అన్న ఫైటింగ్ సీన్ లో బెస్ట్ సముద్రం ఫైటింగ్ సీన్ అన్న. సొర్ర చేప ఇట్లా వస్తాడన్న. అబ్బా షాట్ మాత్రం సూపర్ అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్యువేషన్ మాత్రం వేరే లెవెల్. ఒకటే చెప్తా బ్రో, అంటే అందరు ఫ్లాప్ అంటారు కానీ మనం డబ్బులు పెట్టిన దానికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అది మినిమం కింటా ఉండదు అన్న. కింటా ఎక్కువ ఉండొచ్చు. చాలా అంటే ఫ్యామిలీ ఉన్నాయి, యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. సో ఎక్కడ బోర్ కొట్టే అవకాశం అస్సలు లేదు. లేదు బాగుంది, మంచిగా ఉంది అంతా. అంటే రాజమౌళి తీసిన తర్వాతకి నెక్స్ట్ ఏ సినిమా తీసినా కూడా ఆ హీరో ఫ్లాప్ వస్తుంది కదా. లేదు ఫ్లాప్ అనే మాట అస్సలు లేదు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎక్కడ కూడా లాగినట్టు లేదు, బోరు కొట్టదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు, వర్తి. అదైతే తక్కువ చూపించినారు భయ్య, కానీ చూపించినంత సేపు అయితే జర రొమాన్స్ అన్నట్టు అయితే నడిచింది బాగా, అంతే. ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, ఎక్కడ బోరు కొట్టదు, లాగ్ ఉన్నది, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. హిట్ పక్కకు పెట్టేసేయండి, వెళ్తుంది, కలెక్షన్ వెళ్తుంది బాగా. ఫైట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ 1 లో ఫైట్స్ పెట్టిండ్రు, పార్ట్ 2 లో కూడా ఫైట్స్ పెట్టినారు, చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంది. లాగ్ ఏం అనిపించలేదు, స్టోరీ అట్లా ఉంది కాబట్టి లాగ్ ఏం అనిపించదు, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. ఎమోషన్స్ ఇరగదీసిండు భయ్య. ఎన్టీఆర్ యాక్టింగ్, ఎమోషన్ అన్ని కలిపి గుద్దిండు దీంట్లో. చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సింగిల్ యాక్షన్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా చూడొచ్చు ఈ మూవీలో. అయినా కానీ సినిమా చూసినట్టు అర్థమవుతుంది. నెగిటివ్ టాక్ చూసి ఉండే వేస్ట్, సినిమా చూసి అర్థమవుతుంది. అదిరిపోయింది, మళ్ళీ నెవర్ బిఫోర్ ఇవంతా అదిరిపోయింది సినిమా. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీ కానీ సూపర్గా ఉంది మూవీ. ఈ ఊరికి అదర్ సెంటిమెంట్లు పెట్టుకొని అవంతా పెట్టుకొని ఏం లేదు, సూపర్గా ఉంది మూవీ. లేదు చేయాలి. 10/10 ఇంకా మంచిగా మ్యూజిక్ బాగుంది, కానీ 1 మ్యాచ్ ఉన్నారు కదా, ఎలా ఉంది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, ఓకే చెప్పారు బాగా. హీరోయిన్ ఏమంత లేదు, 10 నిమిషాలు ఉంది హీరోయిన్. సోఫియా అలీ ఖాన్ గురించి ఏమంటారు? అదే హీరో వాళ్ళ విలన్ ఉంటాడు కదా, సో తను ఆయన బాగానే చేసింది యాక్టింగ్, బాగా చేసింది యాక్టింగ్. సైఫ్ అలీ ఖాన్ ఆమె 5 నిమిషాలు ఉంది అంతే, 5 నిమిషాలు. బాగానే చేసింది యాక్టింగ్. అలా మదర్ అని కాదు కానీ ఒక 5 నిమిషాలు ఉంది అంతే, గెస్ట్ క్యారెక్టర్. 5 నిమిషాలైనా ఉంది. పాట తీసేసిండు, పాట తీసేసిండు. ఇంకేం లేవన్నా, బాగుంది, చాలా బాగుంది. పర్సంటేజ్ అవన్నీ ఎందుకు భయ ఇప్పుడు అవన్నీ చాలా బాగున్నాయి భయ విజువల్స్. డాన్స్ అంటే ఇంకా మాట్లాడక్కర్లేదు కదా భయ, డాన్స్ అంటే ఎన్టీఆర్ గారు బాగా చేస్తారు. ఆయుధ పూజ బాగుంది బ్రో, కాన్సెప్ట్ అంతా, మూవీ స్టోరీ అంతా బాగానే జరిగింది, చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది బ్రో. లేదు అంటే నార్మల్
చూపించినంత అయితే చూపించారు, ఇంకా నెక్స్ట్ పార్ట్ లో చూడాలి. విలన్ క్యారెక్టర్ ఓకే బ్రో, ఓకే, నాట్ బ్యాడ్. మూవీలో మొత్తానికి ఏం నచ్చింది మీకు? ఎన్టీఆర్ బాగున్నాడు, మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ నచ్చినాయా? నా ఏజ్కి నచ్చకపోవచ్చు ఫైట్స్ అంతగా. సాంగ్స్ ఒకటే రెండో కదా, ఎక్కువగా ఏమనిపించలేదు. అదే గుడ్. చాలు ఇంకా ఫైట్ సీన్స్ ఉన్నాయి మేడం. మొత్తం సినిమా అంతా బయట మీకు తెలిసి అడగద్దు. చాలు ఇంకా చాలు. రెండోసారి చూడొచ్చా మూవీని? సెకండ్ టైం నేనైతే రాను. థ్యాంక్ యూ. నేనైతే రాను.